వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు తమ్ముడు వెంకపల్లి శ్రీనివాస్ మాదిగా, ఆ తమ్ముడు తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు. తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో కానీ అట్లాగే వర్గీకరణ ఉద్యమంలో కానీ ఇవాళ గత 20-30 ఏళ్ళుగా సీరియస్గా వర్గీకరణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా అత్యంత కీలక భూమిక పోషించిన వాడు. ఒక రకంగా మందకృష్ణ మాదిగ రైట్ హ్యాండ్గా పనిచేసేసి ఆయన నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేసి సొంతంగా తెలంగాణలో తెలంగాణ మాదిగ దండోరా స్థాపించి తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాడు. తమ్ముడు జై మాదిగ. చెప్తాం. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ చట్టం ఉంది కదా, అది సరిగానే ఉందా లేదా దాంట్లో తప్పులు ఉన్నాయా? 100% సరిగ్గానే ఉందని మేము భావిస్తున్నాం. తెలంగాణ ఎంఆర్పిఎస్గా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకొని అసెంబ్లీలో బిల్ పాస్ చేసేదాన్ని మేము స్వాగతిస్తున్నాం. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో ఆ బిల్ పాస్ చేసిన ఎమ్మటే 5వ తారీఖు నాడు మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినాం. ఇది అమరులకే అంకితం. సురేందర్, దామోదర్, మహేష్ మాదిగ, అట్లాగే భారతి, ఇంకా చనిపోయిన మొత్తం అమరుల కుటుంబాలకు అంకితం అని మేము అదే రోజు ప్రకటన చేయడం జరిగింది. మార్చి 1వ తారీఖు నాడు కూడా అమరుల సంస్మరణ సభ నిర్వహించబోతున్నాం. అట్లాగే మా డిమాండ్స్ కూడా పెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్గీకరణ బిల్లు పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు సహకరించింది. ఇది మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేసేది 2000 అప్పుడు. తర్వాత స్వయాన కేసీఆర్ గారు వెళ్ళే 2015లో వర్గీకరణ చేయాలని మోడీని కూడా కలిసిండ్రు. సహకరించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ బిల్లు మొన్న 4వ తారీఖు నాడు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలిపినాం. కాకపోతే కొన్ని డిమాండ్స్ పెట్టినాం. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని కూడా మేము చెప్పడం జరిగింది. అట్లాగే ఒక అమరుల స్తూపం, మాదిగల అమరుల స్తూపం ఏర్పాటు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇంటికొక ఆ కుటుంబంలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు, మాదిగ అమరుల చనిపోయిన కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినాం. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో వాళ్ళకు ఒక ఇల్లు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్థితిగతులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఇంటికొక ఇల్లు కూడా ప్రకటించాలని చేసినాం. అట్లాగే అమరుల స్తూపం ఏర్పాటు చేయాలనేది కూడా మేము డిమాండ్ పెట్టినాం. మాదిగ భవన్ ఒక 2 ఎకరాల స్థలం కూడా కేటాయించాలని, ఒకటి మ్యూజియం, ఒక భవనం కూడా ఏర్పాటు చేయాలనేది కూడా డిమాండ్స్. ఆ డిమాండ్లతోటే మేము మార్చి 1వ తారీఖు నాడు అమరవీరుల సంస్మరణ సభ జరపబోతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే తమ్ముడు ఇప్పుడు ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మళ్ళీ మన కృష్ణమాదిగైనా ఆయన కరెక్ట్ న్యాయం జరగలేదు, మళ్ళీ నేత కాని వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇంకా కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగింది. తర్వాత గ్రూప్ 1లో ఉన్న ఎవరైతే పంబాల కులం కానీ అట్లాగే మన్య కులాన్ని తీసేయాలి అందుకని అని చెప్పి 2-3 సలహాలు అయితే ప్రతిపాదనలు అయితే చేశాడు కదా, అవి కరెక్టేనా? అవి వాటిని సమర్థిస్తున్నారా మీరు ఆ ప్రతిపాదనలు? నేను మొదటి నుంచి కృష్ణాన్న విషయంలో మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడు కూడా కృష్ణాన్న అంటే ఆయనకు వర్గీకరణ పట్ల జరగాలని ఇంట్రెస్ట్ లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదంటే నేను 2 విషయాలు మీకు చెప్తాను. ఆయన ఏమంటాడు, ఈ నల్ల కండువ మారది, నేను ఈ జాతి కోసమే పనిచేస్తున్నా అని చెప్తాడు. ప్రజలందరూ మాదిగలు, మొత్తం మాదిగలు కూడా అరే కృష్ణని చెప్పిండు, పిలిపించిండని మొత్తం మాదిగ జాతి మొత్తం ఆయనకు వెండంటని నడిచింది. మరి వర్గీకరణ 2004 నవంబర్ 5 తారీఖు నాడు కొట్టుడు పోయింది. కొట్టుడు పోతే నిజంగా 2004 నవంబర్లో కొట్టుడు పోతే ఈనాటి వరకు కూడా 2022 వరకు కూడా కోర్టుకు వెళ్ళలే. 2004, 5, 6, 7, 8, 9, 10, 20, 21 వరకు కూడా కోర్టుకు వెళ్ళలే. ఈవెన్ 22లో కూడా పంజాబ్ కోసం దేవేందర్ సింగ్ కోర్టులో వేస్తే అది అనుకూలంగా వచ్చింది, ఇంక్లూడ్ అయ్యి అది అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని చేసుకొని ఈయన కోర్టుకు ఆయన ఖాతాలు వేసుకోండు. ఇది మాదిగ సమాజం మేధావులు గమనించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఏదేమైనా ఒక మంచి విషయం పోయింది అనుకుందాం. మరి నిజంగా అనుకున్నాక ఒక తీర్పు ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. ఆ తీర్పు రాగానే ఇక్కడ రేవంత్ రెడ్డి మన ఏ మాట కామాటకు
మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు, ఎందుకంటే ఉద్యమం పట్ల గౌరవం ఉంది కాబట్టి. ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక కమిటీ వేసి చైర్మన్ ప్రకటించారు. ఒక ప్రాసెస్ జరిగింది. ఎమ్మటే ఏం చేసి మళ్ళీ ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ గారిని వేసి మళ్ళా చైర్మన్ అఖ్తర్ గారిని వేసారు. అంటే ప్రాసెస్ జరిగేలోపే ఇక్కడ మళ్ళా 1,00,000 డప్పులు 1000 గొంతులని పెట్టండి. సరే సంతోషం అనుకుందాం. ఇక్కడ మంచిగా చెడుకో ఒక తీర్పు జరిగింది. ఏం జరిగింది? షమీం అఖ్తర్ గారు ఒక 3 గ్రూపులుగా విభజించి ఏబిసి అని పెట్టిండు. నువ్వు ఫస్ట్ ఏమన్నాడు మందకృష్ణ అన్న, ఈ ఫిబ్రవరి 7 తారీఖు నాడు ఏదైతే ఉందో అనుకూలంగా తీర్పు వస్తే మేము విజయోత్సవ సభ జరుపుతాము, అనుకూలంగా రాకపోతే చావు డప్పు పడతాం. మరి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు కనీసం విజయోత్సవ సభ జరపలే, నువ్వు కనీసం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పలే. అంటే నీకు వర్గీకరణ పట్ల శుద్ధశుద్ధి ఏడున్నది నీకు? అంటే ఎప్పుడు ఈయన చూడు, అప్పుడు కూడా 2014లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కోసము తెలంగాణ గవర్నమెంట్ బిల్ పాస్ చేసింది నవంబర్. అది కూడా అప్పుడు రాజన్న డిప్యూటీ సీఎం ఉన్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ఒకరోజు కూడా దాన్ని స్వాగతించలే. మళ్ళీ స్వయాన కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వర్గీకరణ వాళ్ళు లేకించింది, దాన్ని కూడా స్వాగతించలే. నువ్వు ఏ పార్టీ అని ఇప్పుడు ఏమన్నాడు? బీజేపీ వైపు మాకు సహకరిస్తుందన్నాడు. మరి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పును బట్టే ఇచ్చింది. మరి నిజంగా బీజేపీ క్రిమిలేయర్ గురించి కూడా తీర్పు ఇచ్చింది. మరి దాన్ని బీజేపీ అక్కడ వద్దన్నది. మరి ఇక్కడ మరి నువ్వు క్రిమిలేయర్ గురించి ఇక్కడ మాట్లాడతలేరు. ఇప్పుడు ఇక్కడ కూడా మరి క్రిమిలేయర్ వద్దని అక్కడ, మరి ఇక్కడ ఇది కావాలని బీజేపీ పార్టీ అనాలిగా, ఒక గైడ్ లైన్స్ కేంద్రం నుంచి పంపించాలి కదా. ఇట్లా ఈ విధంగా మీరు వర్గీకరణ చేయాలని ఒక లేఖాన్ని ఇచ్చిందా కిషన్ రెడ్డి గారు? ఇక్కడ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిందా? కేంద్రం కూడా చేయొచ్చు ఇప్పుడు చట్టం, ఎందుకంటే రాష్ట్రం చేసుకునే అధికారం ఉంది, కేంద్రానికి కూడా ఉంది అధికారం. ఇక్కడ ఏముందంటే జడ్జిమెంట్ అది ఒక్కటే లైన్ చూపెడతా నేను. ఆ జడ్జిమెంట్ ఏముంటుందంటే ఇక్కడ స్టేట్ అనే పదం వాడేంటి. స్టేట్ అంటే అర్థం ఏంటంటే, నేను లా ప్రొఫెసర్ కాబట్టి స్టేట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఆర్టికల్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదే కాన్స్టిట్యూషన్ ఉంది. స్టేట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ వస్తుంది. అంటే ఈ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. తీర్పు ఫస్ట్ వాళ్ళు చేయాలి చట్టం. వాళ్ళు చేస్తే దేశమంతా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మాదిగల పట్ల బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 370 ఆర్టికల్ చట్టం, రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ సమస్య, మొన్న మహిళా బిల్లు, మరి ఇవన్నీ చేసినప్పుడు నిజంగా మాదిగల పోయింటే మరి అవి ఎందుకు వేయలేదు? బీజేపీ మళ్ళీ ఏమంటాడు? బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఎవరైనా అందుతే నేను ఏ పార్టీ అయినా అన్ని పార్టీలకు సమానం, అన్ని పార్టీల దగ్గర కండవమారంటే మరి అన్ని పార్టీల దగ్గర మరి బీజేపీ ప్రభుత్వం చేసింది అదని చెప్పు. బీజేపీ ప్రభుత్వం చేస్తే పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్తున్నాం కదా. మరి చాలా పార్లమెంట్ లో చట్టం చేయలేదు కదా. అవి చెప్పుకోక ఎప్పుడైనా వర్గీకరణ పట్ల ఎప్పుడైనా మా కృష్ణన్న మా పెద్దన్నకి ఏంటంటే మాదిగల పట్ల మొన్న రేవంత్ రెడ్డిని కలిసిండు. మాదిగలను ఎంతమంది తీసుకొని పోయిండు అక్కడ, మళ్ళీ ఉపకులాలను నేతకాని ఆలను తీసుకొని. సరే నువ్వు తీసుకొని పోయినావు బీసీలను. నువ్వు ఫస్ట్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు శుభాకాంక్షలు తెలిసి నెక్స్ట్ రోజు ఈ కులాల కొంచెం అన్యాయం జరిగింది, ఈ కులం ఇక్కడ మార్చు, ఈ కులాన్ని ఇక్కడ ABCD, అప్పుడు బాగుంటది. నువ్వు దాన్ని మొత్తం వ్యతిరేకించు. ఇప్పుడు మేధావర్గం అంతా వ్యతిరేకించారు. ఇది ఏడా ఇబ్బంది అయితే అన్న ఉద్దేశంతో సర్చుకుంటూ పోయి మళ్ళీ రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అది నువ్వు రేవంత్ రెడ్డిని కలవకపోతే సమాజంలో ఇప్పుడు మద్దతు తెలిపిన అన్ని కులాలు కూడా ఈయన ఒంటెత్తు పోగొడబోతున్నాయని అక్కడక్కడ చాలా దగ్గర చర్చలు జరిగినాయి. వాళ్ళ దగ్గర ఉన్న మేధావి టీమే తీసుకుపోయి ప్రెస్ మీట్ లో పెట్టారు. కాశీ మన వాళ్ళంతా వచ్చి ఇది మేము స్వాగతిస్తున్నాం, ప్రతి మాదిగా గుండెల్లో పెట్టుకుంటారని నుంచి ఆయనతో మాటలు బంద్ చేసిండు. అంతే, మాట్లాడతలేడు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన నుంచి నేను మొన్న సందర్భంలో కలిస్తే మాట్లాడతలేడు ఆ రోజు నుంచి. అంటే ఎవరైతే న్యాయంగా ముందుకెళ్ళి మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడాలి మొదటి నుంచి. మందకృష్ణతో చేసిన కృపాకర్ ఉన్నాడా, కొమ్మూరు కనకరావు ఉన్నాడా, పిల్లి మాలికరావు ఉన్నాడా, యాత్రలు ఎవరు నాకు చెప్పండి ఆయన తోటి అధ్యక్షుడు. ఒకలాంటి పంచాయతీ వ్యక్తిగతంగా పోయిన రొంగ పెలిసినట్టే ఏమనంటే కేసీఆర్ ముద్రేసి ఇటు పక్కకు పెట్టినాడు. మరి కతిమ పోయిన వాళ్ళంతా అసలు వ్యవస్థాపకులు ఎటు పోయినారు? వాళ్ళంతా ఎక్కడ పోయినారు? వీళ్ళంతా వీళ్ళంతా మొదటి నుంచి ఆయన కోసం ఉన్నారు కదా. మరి దండోర ఉద్యమంలో కీలకంగా ఉన్నా. నేను అసెంబ్లీ ఎక్కిన, నా మీద 45 నుంచి 50 కేసులు నీ దండోర రాష్ట్రంలో ఈనాడు వరకు కూడా నా మీద ఉన్న కేసులు ఎవరి మీద లేవు. అది కాదని చెప్పమనండి. మరి ఇన్ని రకాలుగా మేము పోరాడినప్పుడు ఒంగోపెల్లిని ఎందుకు తీసినా ఆయనకి ఇప్పటికి అర్థం కాదు. చెప్పగలుగుతాడా? చెప్పలేడు. సొంత ఇప్పుడు నాయుడు అంటే కారు కొనుక్కున్నాడు అంటే నాయుడు అని అంతకాలం దగ్గర పనిచేసింది. ఏదేమైనా జాతి కోసం, జాతి విషయంలో
ఈ 30 ఏళ్ళ పోరాటం రాజ్యాధికారం కోసం చేస్తే ఇవాళ చూడు, మీరు ఒకటి చూడాలి అన్న దయచేసి. ఒక వ్యక్తి 4 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, ఒక వ్యక్తి 5 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. మన కృష్ణన్న 2004లో మహాజన సంఘర్షణ సమితిని ఏర్పాటు చేసిండు. ఆనాడు బెల్లయ్య నాయకన్న, ఊసా సార్ వీళ్ళందరూ చాలామంది రాజ్యాధికారం ప్రయాణిస్తామని చెప్పిండు. 2004 తర్వాత మళ్ళీ రాజ్యాధికారం విషయం మర్చిపోయి మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ అన్నారు. రైట్, అది అయిపోయింది. మళ్ళీ 2009లో ఎన్నికలు వచ్చే మూమెంట్లో మళ్ళీ త్రిలింగ పార్టీ తెర మీద తీసుకొని వచ్చాడు కృష్ణ. అందరిని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయించిండు. కృష్ణన్న కూడా మధ్యలో పోటీ చేసిండు మందకృష్ణ మాదయ్య గారు. నేను ఆల్రెడీ చేసిన అంబేద్కర్ పూలే సిద్ధాంతం ఏంది నిజంగా ఒక కమిట్మెంట్గా ఒక కాన్సెప్ట్గా ముందుకు పోవాలి. పోటీ చేసినాక పోటీలో బరిలో నిలబడాలి. రోడ్డు బీఎస్పీ రాజకీయ 500 ఓట్లు వస్తాయా, 1000 ఓట్లు వస్తాయా, 10,000 రాని, 5 ఓట్లు రాని, ఇమీడియట్లీ ఆయన ఒక్కడే అక్కడ పోటీలో ఉన్నాడు. అన్ని నియోజకవర్గాల పోటీసులు విత్రాగమ్మన్నాడు. విత్రా అయితే అప్పుడు ఎదుటోడు ఏమని చూస్తాడు, అమ్ముడు పోయినా అనుకుంటాడు. అమ్ముడు పోయేటట్టు నేర్పించింది ఎవరు? దండరు ఉద్యమే కృష్ణాన్ని. ఇప్పుడున్న ఎవరిని ఇప్పుడు చాలా సీనియర్లు చాలా మంది ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు 119 నియోజకవర్గాలు తెలంగాణ వరకు. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2009లో నువ్వు ఎక్కడ అడిగినా ఏ నియోజకవర్గం అందరు పోటీ చేసి మళ్ళీ విత్రాగమని చెప్పిండు. అక్కడ అంతో కొంత వాళ్ళు ఇస్తే డబ్బులు ఏంది మళ్ళీ పోయి పెద్ద మనిషికి ఇవ్వాలి. మరి నువ్వు అక్కడ ఎక్కడ నువ్వు నిబద్ధతతో నిలబడ్డావు? నువ్వు పోటీ చేపిస్తే అంత ఓట్లు పడితే నువ్వు ఆ ఓట్లు వేసుకోకుండా మళ్ళీ అమ్ముడు పరిస్థితి నువ్వే నేర్పినావు. రైట్, అది అయిపోయింది. 2009లో అయిపోయినాక అది రాజ్యాధికారం పక్క పెట్టు దేవుడు. 2000 మళ్ళా 10-11 తర్వాత ఏంది మళ్ళీ ఎంఆర్పిఎస్ అని ముందుకు పోయారు. మోత్కుపల్లి నరసింహన్న లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు టీడీపీ పార్టీ దిక్కు మాట్లాడతారు. దామోదర్ అన్న లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటారు అని మాట్లాడడం మొదలు పెట్టాడు. మాట్లాడినాక మనమే సొంతంగా పార్టీ పెడదాం, మనం రాజ్యాధికారం వైపు ఫైట్ చేద్దాం, మన కాదు కోసం ఫైట్ చేద్దాం అని ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ వికలాంగుల సాక్షిగా అక్కడ పార్టీ పెట్టాడు. ఆ ఎంఎస్పి పార్టీ రాజ్యాధికారం వైపు తీసుకుపోయినా సొంత పార్టీ చంపుకొని బీజేపీ పార్టీకి నువ్వు ఎలా మాత్రం తెలుపుతున్నావు అంటే నువ్వు పెట్టే బీసీలు ఎట్లా నమ్మాలి? ఇప్పుడు నీకున్న అప్పుడున్న ఎంఎస్పి పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ గౌడ్ ఎక్కడ ఉండు ఇప్పుడున్న బీసీలు ఈయన గురించి ఈయన ఏమనంటే బీసీల గురించి మాట్లాడుతున్నాడు. బీసీల గురించి ఏడ మాట్లాడినా నీ సొంత పార్టీ పడితేనే నేను నమ్ముకొని ఎంతో కొంత 1% కొంత పర్సెంటేజ్ కొంత పర్సెంట్ శాతం నీ దిక్కు వైపు ప్రయాణించినప్పుడు నువ్వు ఆ బీసీలను ద్రోహం చేయాలి. నీ సొంత పార్టీని నమ్ముకున్నా నువ్వు బీజేపీ పార్టీ. ఇప్పుడు ప్రదీప్ గౌడ్ ఉండాలి ఏమంటే నేను 2024 బయటకు వచ్చింది కూడా అందుకే. ఎందుకు నేనేమన్నా తెలంగాణలో 10 సీట్లు మనం ఎంఎస్పీ పోటీ చేద్దామన్నా, అట్లాగే 2 ఎంపీ సీట్లు పోటీ చేద్దాము, మిగతాది బీజేపీ సపోర్ట్ చేద్దాం. మన పార్టీ ఎంఎస్పీ మన పార్టీ. పిఎస్పీకి ప్రవీణ్ అన్న ఉన్నాడు మనోడు. ఎంఎస్పీ అవసరమైతే నాకు అధ్యక్ష పదవి, నేను నా ఉద్యోగం రాజీనామా చేసిన, నాకు అధ్యక్ష పదవి నేను డైరెక్ట్ అడిగినా నేను నాకు అధ్యక్ష పదవి అని చెప్పేసి నేను అడిగితే ఆ అధ్యక్ష పదవి వెళ్ళిపోయింది. నువ్వు పోయి డైరెక్ట్ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేసినావు? అసలు బీజేపీ బిల్లు తెచ్చిందా నీకు? ఊరికే సుప్రీంకోర్టు పేరు మీద అరే వాళ్ళు వేసింది పంజాబ్ కేసు, నీకే బీజేపీకి సంబంధం అది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఓకే జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్కు నీకు ఏంటంటే బీజేపీ సహకరించింది అన్నావు, సరే ఓకే అనుకుంటే సరే అట్లా అందుకే పొత్తు పెట్టుకుందాం అన్న. నేను బీజేపీ సహకరించింది అంటున్నావు కదన్నా, పొత్తు పెట్టుకుందాం. మరి ఆ పొత్తు పెట్టుకోకుండా నువ్వు ఎందుకు సరెండర్ అయినా పూర్తిగా? అందుకనే బయటకు వచ్చిన. నేను ఏమన్నానంటే మంచి పని ఇంకా ఆగమైపోదు. అరే అందుకోసమే చూడండి అంటే 3 పార్టీలు పెట్టిన ఏకైక వ్యక్తి మందకృష్ణ. 3 పార్టీలు పెట్టి నువ్వు రాజ్యాధికారం ఏమైనా ప్రయాణించలేవు. మళ్ళీ ఏం తీసుకొచ్చినావు? ఇప్పుడు మీరు ఎలా క్వశ్చన్ వేసారు దీన్ని 1% ఒక 1% మనకు తక్కువ ఉంది, సరే 10% 9 వచ్చినావు స్వాగతిస్తున్నావు. అరే మొన్నటి వరకు ఇదే కృష్ణ 7% వచ్చినా సరే వర్గీకరణ బిల్లు ఉమ్మడి రాష్ట్రంలో 7 ఉంది, ఇప్పుడు 9% వచ్చింది. చాలా తెలంగాణలో కొంత పర్సెంట్ ఎక్కువ, మరి 1% మార్గల్ నుంచి తీసేయమంటున్నా, మరి అదనే చెప్పాలి కదా. దీన్ని నువ్వు ఫస్ట్ అంటే 1% కోసం మళ్ళీ 10 ఏళ్ళు వెళ్ళిపోవాలి. మీరు చూడండి అన్న మళ్ళీ కూడా చెప్తున్నా, 30 ఏళ్ళ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ పేరు చెప్తే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక ఎంపీ, ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేని పరిస్థితులు ఇలా దండరో ఉద్యమం ఉంది. నువ్వు 30 ఏళ్ళు పనిచేసినట్టు 30 ఏళ్ళ తర్వాత మాదిగలో తిరుగుంటే బీపీలు షుగర్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మాదిగల పల్లెల్లో ఫ్యామిలీలు అన్న ఒక్క నిమిషం మేము అలా తిరిగిన వాళ్ళం, దెబ్బలు తిన్నోళ్ళం, కేసుల పాలు అయినాం,
మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తున్నప్పుడు నేను కృష్ణమాదేవి నాకు వచ్చి చెప్పలే అన్న నాకు 2 పార్టీలు టికెట్ ఇస్తాను అన్నప్పుడు నేను స్వయంగా పోయి కృష్ణ చెప్పిన టికెట్ కూడా మేము పక్క పెట్టి నీకోసం పనిచేసినాం కాదని చెప్పామని కృష్ణ. కాంగ్రెస్ ఇస్తానన్నది అటు టీడీపీ ఇస్తారు పొత్తు పెట్టుకుంటారన్నది ఇటు బీఆర్ఎస్ పొత్తు అంటే ఎప్పుడు కూడా మాదిగలను రాజకీయ శక్తిగా ఎదగనికి మందకృష్ణ ఇష్టం ఉండదు భవిష్యత్తులో కూడా ఆయన ఎమ్మటి ఉన్నాడు ఎంతమంది ఎమ్మెల్యేలు అని చెప్పు ఆయన నిదానం మీద. ఇప్పుడు మాదిగ బాలప్రసాద్ అన్న ఎంఆర్పిఎస్ నుంచి బయటకు వెళ్ళాకనే ఆయన ఎమ్మెల్యే అయినాడు. అంటే ఇక్కడ ఇప్పుడు పెద్దపల్లి రాజన్న కూడా ఎంఆర్పిఎస్ పనిచేసి అలా పోయినాకనే పార్టీలు చేయగా నీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద నీ బ్రాండ్ మీద నువ్వు 3 పార్టీలు పెట్టి పార్టీగా నేను మద్దతు తెలుపుతున్నా మీ ఎంఆర్పిఎస్ గా మేము మద్దతు ఇచ్చి నేను గెలిపాను ఒక్కరిని ఎమ్మెల్యే చేసిన చరిత్ర ఉందా? ఏమన్నంటే నేను చెప్తే జాతికి మేము మద్దతు తెలిపినాం, రాజశేఖర రెడ్డికి మద్దతు తెలిపినప్పుడు రాజశేఖర రెడ్డికి తెలిపినాం జాతి ప్రయోజనాలు ఆయన చెప్తే కూడా ఓడిపోతుంది అన్న. వరదన్నపేటలో 70,000 ఓట్లు ఉన్నాయి, ఆడ పోటీ చేసి నీకు డిపాజిట్ దక్కలే. నువ్వు ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ ఓడగొట్టాను పోయి ప్రెస్ మీట్ పెట్టిండు, ఆడ నువ్వు ఓడగొట్టన్నప్పుడు ఈయన గెలిచిండు. అంటే చూడు ఈయన ఈయన ఎవరు ఓడగొట్టంటే ఈయన గెలుస్తారు, ఈయన ఓడగొట్టానే కన్నా ప్రచారం చేస్తే అక్కడ గెలుస్తారు. ఈయన గెలిపి అన్నప్పుడు ఓడిపోతున్నాయి. కాదు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే ఒక్క బీజేపీ ఎస్సీ ఎంపీ గెలిచిండా? ఈయనే సపోర్ట్ చేసిండు కదా. అదే మరి నేను ఏమంటా నీకు అర్థమైతే ఇప్పుడు ఆరు రమేష్ గెలిచిండా ఈతల ఓడగొట్టం అన్నాడు, ఓడిపోయిందా గెలిచిండా? మొన్న ఏమన్నాడు మొన్న గెలిపేయాలని ప్రచారం చేసిండు 2023లో ఆడ ఓడిపోయాడు. అంటే ఎప్పుడు అంత ఎందుకన్నా సొంత మాదిగలే కదా ఉద్యమం అంటే అందరు వచ్చింది. మరి మాదిగేశ్వర రాజకీయ శక్తి నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు రాజకీయంగా నీకు డిపాజిట్ దక్కలే, మధురలో దక్కిందా ఇక్కడ దక్కిందా ఎక్కడ దక్కలే. రాజకీయంగా అదే శక్తి అదే పోరాటం 20 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. దండోర ఉద్యమం పేరు చెప్తే ఎక్కడ కాలే. చూడండి కేసీఆర్ దండోర ఉద్యమం 1994లో ఏర్పడింది, టిఆర్ఎస్ 2001లో, కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు 30 ఏళ్ళ ఉద్యమం చేసి బీపీ షుగర్లు తప్ప జాతికి ఏమన్నా కలెక్టర్లు ఐపీఎస్ అయిన చరిత్ర ఉందా? మరి ఎక్కడ కనీసం వార్డు మెంబర్ గెలవలే. అంటే ఇప్పటికైనా మందకృష్ణ మేము సూచన ఇస్తున్నాం, ఇప్పటికైనా రాజ్యాధికారం కోసం పనిచేస్తే మన జాతులు బాగుపడతాయి. ఆ విధంగా నువ్వు ఎంఎస్పీ పార్టీ ఉందా మొత్తం రాజ్యాధికారం అనే నిదానం తీసుకోనరా, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ నీకు పనిచేయడానికి కోసం. నువ్వు ఎంతసేపు ఈరోజు మనువాదమే కులాలను విభజించింది. అసలు మనపై ఒకనాడు చదువుకు దూరం చేసింది, మనం బల్లలకు పోకుండా చేసింది మనువాదం. అట్లాంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలతో ఇవాళ బీజేపీ పార్టీ ముందు పోతుంది. అట్లాంటి పార్టీకి నువ్వు మద్దతు తెలుపుతున్నావు అంటే అసలు ఏమనంటే వర్గీకరణ చేసిందా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిండు, ఎస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసిండు అని ఒప్పుకో. అసలు ఇలా ఈయన ఏమనుకున్నా అంటే అందులో కార్గే జాతీయ అధ్యక్షుడు కార్గే మాల, కొప్పుల రాజు మాల, ఇక్కడ బట్టి మాల, మల్లు రవి వీళ్ళంతా మాలలో ఇది కాదనుకున్నాడు. రేవంత్ రెడ్డి తెలుగు వర్గీకరణ పిలుపజేసేవరకు మింగుడు పడతలేదు. కాదు కాదు కాదనేది అవునైంది. మరి అవునైనా మరి స్వీకరించాలా వ్యతిరేకించాలా? ఖచ్చితంగా స్వీకరించకపోవడమే ఇలా మాదిగలంతా ఆయనపై తిరుగుబాటు చేశారు కాబట్టి తిరుగుబాటుగా తయారయ్యారు కాబట్టి అది గమనించి ఇమ్మీడియట్లీ పోయి 2వ సారి ముఖ్యమంత్రి కలిసిండు. ఇప్పుడు కలిసినాక ఏం నాకెట్లా క్రెడిట్ దక్కాలి? సరే ఎంతైనా ఉద్యమకారుడు, సరే గుర్తించిన దాన్ని నిలబెట్టుకున్నాడా? జాతి అంతా ఒక నాయకుడు ఏమంటారు ఆయన చేసిండు కదా, మనల్ని కూడా ఏమంటారు అంటే మందకృష్ణ చేసిండు. మరి మందకృష్ణ ఆ స్థాయికి ఉన్నప్పుడు మా త్యాగాలు లేవు. దానిలో కృపాకర్ ఎటు పోయిండు, పిలివానికరావు అని ఎటు పోయిండు, మేరిమాది ఎటు పోయింది, పాలాడు సీనా ఎటు పోయిండు, రేగుంట సునీల్ ఎటు పోయిండు, వీళ్ళంతా ఉద్యమం కోసం బలంగా పనిచేసిన వాళ్ళు కదా. రుంగపల్లి శ్రీనివాస్ ఎటు పోయిండు. మరి వీళ్ళంతా పనిచేసిన ఏ రోజన్నా గుర్తించిండా? ఇంకోటి ఇది చాలా ఇది ఇంకోటన్నా ఈ వర్గీకరణ నేను మొత్తం ఫైట్ చేసినట్టు సంతోషమే, నువ్వు పెద్దన్న పాత్ర వహించినవు. తెలంగాణ ఉద్యమం ఏర్పడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది మా సోనియా గాంధీ, ఇచ్చింది మేమే తెలంగాణ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారని మాట్లాడుతున్నారు. తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ అని టిఆర్ఎస్ వాళ్ళు చెప్పు రాశారు. కానీ మన కృష్ణ ఏమన్నాడు, అమరుల సంగతి ఏమైంది అని కృష్ణ అని అంటున్నాడు. అమరుల సంగతి ఏమైంది, అమరుల తల్లుల కడుపుకోత మాసం నిజ కాలంలో జరిపినాడు.
అప్పుడు వచ్చి మరి ఇప్పుడు తెలంగాణ అమరుల కోసం నువ్వు సభ పెట్టినప్పుడు మరి మాది అమరుల సభ పెట్టాలా తలలో కడిపోతా మరి మాది అమరులు ఒక్కసారైనా కృష్ణన్న ముఖానికి ఏ కుటుంబాన్ని పరామర్శించినాడు? సురేంద్ర మాది ఇంటికి పోయిడా, దామోదర్ మాది ఇంటికి పోయిడా, మహేష్ మాది ఇంటికి పోయిడా, ఎవరి ఇంట్లో పోయిండో చెప్పమని చెప్పండి. వాళ్ళు చనిపోతప్పుడు 5 నిమిషాల ముందు కూడా వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పారు. అదే మోతుకుపల్లి నరసింహన్న మాట్లాడింది ఆ రోజు. మేము వర్గీకరణ 4వ తారీఖు నాడు బిల్లు పెట్టిన నెక్స్ట్ రోజే 5వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇమ్మీడియట్లీ మాదిగ అమరుల సభ పెడతామని మార్చి 1 తారీఖు మేము ప్రకటించినాం. ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రభుత్వంతో ఆనాడు మాట్లాడి మా మాదిగ దండోర ఉద్యమం న్యాయమైంది, తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో దండోర ఉద్యమం అంతే న్యాయమైందని ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం గవర్నమెంట్ తరఫున ఇప్పించిన చరిత్ర తెలంగాణ ఎంఆర్పిఎస్ ఉంది. మా ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత విద్యార్థులకు తక్కువ ఫీజులతోటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళల్లో కూడా, గాయత్రి లాంటి కాలేజ్ స్కూళ్ళల్లో కూడా విద్యార్థులను 1000-1500 మందిని చదివించినాం. ఎందుకంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినప్పుడే సమాజంలో మార్పు చెందుతాను. మేము ఇప్పుడు చదువుకున్న వాళ్ళు 1000 మంది దాదాపు ఉన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది మా ఉద్యమం ఏర్పడి. ఇంకొక 10 ఏళ్లలో 100 మంది అన్న ఐఏఎస్ ఐపీఎస్ కళలు అంటున్నాం వంగపల్లి శ్రీనివాస్. అందుకోసమే మా జెండాలో చూడు జ్ఞానం, ధైర్యం, త్యాగం వస్తుంది. డి అంటే దండోర, డి అంటే డప్పు, డప్పు అంటేనే శబ్దం, శబ్దం నుండే అక్షరం ఏర్పడ్డది, అక్షరం నుండే జ్ఞానం వచ్చింది, జ్ఞానం దానిని చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిన చరిత్ర మన కళ్ళమూట అంబేద్కర్ పూలే లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసమే కింద జ్ఞానం, ధైర్యం, త్యాగం అని పెట్టుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానంపై ప్రయాణించాలని మా ఎంఆర్పిఎస్ లక్ష్యం ఉంది. ఆయన అన్నకి ఏ లక్ష్యం ఉన్నది? ఎప్పుడు వెట్టి చాకరీ చేసి మాదిగలను జైలు పాలు చేసి ఇంకా డబ్బు కొట్టుకుంటున్నాడు, ఇంకా డబ్బు కొడుతున్నాడు. అట్లా ఉంది పెద్ద మనిషిది. ఏమనంటే జాతి కోసం చేసినప్పుడు వీళ్ళందరూ పేర్లు ఎందుకో గుర్తొస్తారు. ఆయన కింద ఉన్న క్యాడర్ ఆయన కోసం ఎక్కడ ఏ బస్సు తల పెట్టాలన్నా, ఏ బస్సుకు నిప్పట్టించాలన్నా, ఏ రాసరోకేయాలన్నా, ఏ ట్రైన్ దగ్గరికి పోయి ధర్నేయాలన్నా అప్పుడు ఈ క్యాడర్ మాట్లాడేటోళ్ళు ముందుకు రావాలి. ఫస్ట్ మాలాంటి వాళ్ళతో మాట్లాడితే బాధ ఏందో తెలుస్తుంది. మేము పని చేయలేదా? ఆయన కోసం త్యాగాలు అర్పించిన జైలు పాలు ఆయన ఎవరిని గుర్తించినట్టు అట్లాంటి ఏపిస్తే దాడుల సంస్కృతి నా మీద కూడా మాపునార్లో దాడి చేపించిన చరిత్ర మందకృష్ణ రెడ్డి. అయితే ఆయన దాడి చేపిస్తేనే ఇతరులు దాడి పోతే ఉంటుందా? మగపిల్ల అంటే గట్టిగా ఉన్న కాబట్టి మొండి కాబట్టి తిరగబడి ఉంటాం. అంతే కదా. అంతే. లాస్ట్ కమ్యం అది పాపులేషన్ ప్రకారంగా 2011 పాపులేషన్ ప్రకారంగా మనకు మాదిగలకు రావాల్సిన వాటా కరెక్ట్ గా 9.41 ఇచ్చారు. అంటే 41 అంటే 550 దాటితేనే ఇంకొకటి కౌంట్ అవుతుంది. అంటే 5 మనకున్న జనాభా 9.41 అంటే మనం 10 లోపు ఉన్నాం, మనం 9 ఇచ్చారు. మరి న్యాయం చేసేది కదా వాళ్ళు. అందుకే అన్న 99% 90% ఇది 100% 100 కాకుండా ఒక 99% కరెక్ట్ సమీమ్ అఖ్తర్ గాని మేము స్వాగతించినాం. అరే 1% కోసం వాళ్ళు ఎంతమంది చచ్చిపోవాలి, ఎంతమంది త్యాగాలు మళ్ళీ కూడా కావాలి అంటే ఎంతసేపు కొట్లాట పెట్టేది తప్ప వచ్చిన దాన్ని. ఇప్పుడు ఆయనే అన్నాడన్నా, ఆయన ఒక మాట మీద ఏడు చెప్పు వస్తే నేను విజయోత్సవ సభ కొడతాను. నువ్వు ఫస్ట్ ఎందుకు విజయోత్సవ సభ లేకపోతే అక్కడ అమరావతిలో చేయలేదు ఆడమే కొట్టు, తప్పు ఢిల్లీలో చేయలేదు ఆడమే కొట్టు. ఇప్పుడు ఇక్కడ అంత ఏదో ప్రాసెస్ జరిగింది. నీ దోస్తయ్య చంద్రబాబు నాయుడు అక్కడ పోయి ఫస్ట్ బిల్లు అక్కడ పాస్ చేయమని, అది మాట్లాడే శక్తి లేదు. బీజేపీ ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయన్న, 18 రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తుంది, అధికారంలో ఉన్నది. మరి అక్కడ ఏ రాష్ట్రంలో ఒక కమిషన్, ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఏ రాష్ట్రాలకు అనుగుణంగా తీర్పిచ్చిందో ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసిందా చెప్పమని మందకృష్ణ. అది ఎందుకు అడగాడు, అది అడగాడు. ఈయన బీజేపీ తొత్తున్నాడు కాబట్టి ఎంతసేపు ఉన్నా ఎవరిని డిస్టర్బ్ చేయాలి, ఎక్కడ ప్యాకేజ్ ఎవరిని డిస్టర్బ్ చేయాలి అంతే తప్ప కాంగ్రెస్ వాళ్ళకి అసలు నిజంగా ఎదురుదాడి తిరగాలి. మాదిగలు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ పురుషమని మొన్నటిదాకా పాట పాడినావు, నీ గొంతు ఏమైంది? రోజు దర్వేళ్ళ మొత్తం ఆనే మాట్లాడుతున్నావు. మీ గొంతులు ఎటుపోయినాయి? వర్గీకరణ 9% ఉన్న దాని మీద ఎందుకో మాట్లాడతలేరు. 1,00,000 డబ్బులు 1000 గొంతులలో బ్రహ్మాండంగా ముందు ఏ పురుషం అన్నా దర్వేళ్ళన్నా వీళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఇది న్యాయమైన ఎందుకు పాట పాడతలేడు? ఏ పురుషం వచ్చిండు. నేను మా అడిగిన ఫోన్ కూడా చేసిన, అన్న మరి ఇది ఏందన్నా అంటే, అన్న జాతి విషయం కాబట్టి మేము అందరం వచ్చినాం. మరి ఇది న్యాయమైందని ఎందుకు మాట్లాడతారు? ఎదురుదాడి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడిన అప్పుడే కదా. అందుకోసమే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినావు, ధైర్యంగా ఉన్నావు. ఇంకా అట్లనే ఉండు, ఖచ్చితంగా ధైర్యంగా నీవు సపోర్ట్ చేస్తాం. మా D6 నీ వెంబడి ఉంటుంది. ఖచ్చితంగా మాదిగలకు మనం న్యాయం చేద్దాము.
మాదిగలకు జ్ఞానాన్ని ఇద్దాము, చదువునిద్దాము, వాళ్ళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిద్దాం, కానీ మళ్ళా తప్పులు చెప్పులు కొట్టిన కార్యక్రమం వద్దు. 100% మేము జ్ఞానం వైపు అయితే 100% ఎంఆర్పిఎస్ Thank you. ముందు